ఈ మగవాళ్ళు గని పార్టీలు సింగరేణి గనుల్లో పనిచేసేందుకు వెనకాడిన అమ్మాయిలు ఇప్పటికే 600 మందికి పైగా చేరిక బీటెక్ ఎంటెక్ ఎంబీఏ చదివి కఠిన శ్రమకు సై అంటూ కొన్ని చూస్తున్నాం. డంపర్ నడిపే అవకాశం ఇవ్వండి. ఈ యువతి పేరు శిరీష, బీకామ్ కంప్యూటర్స్లో డిగ్రీ ఉత్తీర్ణాలు. మందమరి వద్ద గల ఉపరితల బొగ్గు గనిలో బదిలీ వర్కర్గా మార్చిలో సింగరేణి సంస్థలో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. 2 రోజుల క్రితం సీఎండి బలరాం మహిళా ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా తనకు డంపర్ వాహనం నడిపే పని ఇవ్వాలని కోరడంతో ఆయన ఒకంత ఆశ్చర్యం గురయ్యారు. ఆ పని ఎంత శ్రమతో కూడుకున్నదో తెలియడం ఆయన ఆశ్చర్యం కారణం కాగా తెలిసి అంత తెగో పరిస్థితి ఆమె సాహసానికి నిదర్శనం అంటూ చూస్తాను. ఓ మగువ నీకు సలాం అంటూ మనం చెప్పాలి వాస్తవంగా. ఎందుకంటే సింగరేణిలో ఈ బదిలీ వర్కర్గా చేసేవాళ్ళు చాలా పెద్ద హార్డ్ వర్క్ ఉంటుంది. సో మహిళలు అంత ఫిజికల్గా స్ట్రెంగ్త్తో ఉంటారు, స్ట్రెంగ్త్తో పనిచేస్తారైతే అనుకో. కానీ అలాంటి తెగో చూపుతున్నటువంటి ఈ మహిళలకు మనందరం కూడా సలాం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అంతరిక్షం, సముద్ర గర్భం ఇలా ప్రవేశించిన రంగం ఏదైనా అందులో తమ ముద్ర వేసుకుంటారు ఈ కాలం అమ్మాయిలు. మేధోపరమైనటువంటి ఉద్యోగమే కాదు, శారీరక శ్రమతో కూడినటువంటి పనుల్లోనూ సత్తా చాటుకుంటూ తాము పురుషులకు ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు. నువ్వు సూర్యుడిలా వెలిగిపోవాలని కోరుకుంటే ముందు సూర్యుడిలా మండలం నేర్చుకో అన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటల స్ఫూర్తితో కఠిన వాతావరణ పరిస్థితులు ఉన్న సింగరేణి బొగ్గు గనుల్లోనూ పనిచేసేందుకు ముందుకొస్తున్నారు. అలాగని వీరంతా అక్షర జ్ఞానం లేని వారేం కాదు. చిన్నప్పటి నుంచి కాయ కష్టం చేసిన వారు, అంతకన్నా కాదు ఉన్నత చదువులు చదివిన విద్యావంతులు అంటూ చూస్తాను. గనుల్లో బొగ్గు తవ్వడం పూర్తిగా శారీరక శ్రమతో కూడిన పని అయినా 100 అడుగుల లోతులో అత్యంత కఠిన పరిస్థితుల మధ్య శ్రమించడం సవాలే. ఇంత కష్టం చేయలేరనే ఉద్దేశంతో 7 ఏళ్ల క్రితం వరకు సింగరేణి సంస్థ ఉద్యోగాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. కార్మికుల ఉద్యోగాలు పురుషులకే పరిమితం చేయడం సరికాదంటూ గతంలో కొందరు హైకోర్టులో కేసు వేశారు. విచారణ అనంతరం అమ్మాయిలకు కూడా కార్మికుల ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అప్పటి నుంచే సింగరేణి కార్మిక బలగంలో మహిళల ప్రవేశానికి బీజం పడింది. కారుణ్య నియామకాల ద్వారా కొంతమంది రిక్రూట్ అవుతున్నారు, కొంతమంది వేరే దాని ద్వారా రిక్రూట్ అవుతున్నారు అనే విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. సిద్ధపడేశారు. మా నాన్న సాంబయ్య కొత్తగూడెం గని జనరల్ మజదూర్గా పనిచేశారు. బీటెక్ చదివిన నేను ఆయన స్థానంలో 2 రోజుల క్రితం సంస్థలో చేరా. ప్రస్తుతం పర్సనల్ విభాగంలో పనిచేస్తున్నా. గనిలో బొగ్గు తరలింపు పనులు చేయాల్సిందే, అయినా ఆందోళన చెందడం లేదు. సంస్థ అన్ని రకాలుగా రక్షణ కల్పిస్తున్న నమ్మకం ఉంది అంటూ కొన్ని చూస్తాను. సో అందరితో పాటు శ్రమిస్తా అంటూ పోతుల సౌజన్యం చెప్తా ఉంది. కుటుంబానికి తోడుగా ఉండేందుకే అంటూ పౌరుపల్లి హారిక బదిలీ వర్క్ చెప్తా ఉన్నారు. సో ఏ పైననే చేస్తామంటని చెప్పేసి బలరాం గారికి నిన్న పెట్టినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో మహిళలు కూడా ఆయనకు సపోర్టివ్గా మాట్లాడడం, ఆయనకు ఒకంత ఆశ్చర్యం గురి కావడం కూడా జరిగింది. సో ఓ మగువ నీకు సలాం అంటూ మనందరం కూడా సలాం చేసి. ఎందుకంటే సింగరేణిలో ఏది అంత లోపలికి వెళ్ళి ఆ భూగర్భంలో పనిచేయడం అంత ఆషమాషి విషయం కాదు. అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, అదేవిధంగా ఉక్కపోస్తూ ఉంటుంది, అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఆ శారీరక శ్రమతో కూడుకున్నట్టు పని చేయడం అనేది మామూలు విషయం కాదు. నిజంగా వీళ్ళందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది.